ప్రతి తల్లిదండ్రులకి ఒక కోరిక ఉంటుంది గురువుగారు. మా పిల్లలు బాగా చదువుకోవాలి, పై స్థాయిలో ఉండాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఆ తర్వాత ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలి, లైఫ్ మాకన్నా బెటర్‌గా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సో, దానికి మూలం ఏమిటంటే ముందు విద్యే కదా! సో, ఇంట్లో ఎక్కడ కూర్చొని ఏ ముఖం వైపు మనం మళ్ళీ పిల్లల్ని చదివించటం వల్ల వాళ్ళకి విద్యా బుద్ధులు బాగా వస్తాయంటారు? నేను తల్లిదండ్రులందరికీ గూడా, విద్యార్థులకు ఒక శ్లోకం చెప్తానండి. హ్మ్. ఈ శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి ప్రతి విద్యార్థులు గూడా. ఏ దిశగా కూర్చున్నా గానీ నేను చెప్తాను ఎటు కూర్చోవాలో. హ్మ్. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే శ్లోకం ఉంటుంది. ఇది తప్పనిసరిగా విద్యార్థి దశలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు, అది డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, 5th క్లాస్ పిల్లవాడు కానివ్వండి, ఓనమాలు నేర్చుకున్న అప్పుడే పిల్లవాడైనా సరే ఈ శ్లోకాన్ని వారి విద్యార్థి దశ అయ్యేంత వరకు కూడా పఠించి తీరవలసిందే. నాకు 50 ఏళ్ళు, ఇంకా నిత్య విద్యార్థిని నేను ఇప్పటికి కూడా చదువుకుంటున్నా. అంటే ఇంకా నాకు చదువుకోవాలని కోరిక ఉంది, అందుకని నేను వదిలిపెట్టలేదు. అయితే మంచి ప్రశ్న వేశారు. మీ ఇల్లు చిన్నదా పెద్దదా, తూర్పు వైపు ఉందా పడమర వైపు ఉందా అనేది ఇక్కడ ప్రస్తావన కాదు. వాస్తవానికి మానవ శరీరంలో రక్త ప్రసరణ కిందకి పైకి జరుగుతూ ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్న రక్తము ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఆహారంలాగా పైన స్వీకరిస్తే లోపలికి వెళ్ళి అరిగిపోయి వేరే ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనకున్నటువంటి ఆహార నియమం. రక్తం అలా కాదు, లోపలికి వెళ్ళినటువంటి ఆహారం రక్తంలాగా మారి లివరు, కిడ్నీ, అలాగే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, కాలేయము, అలాగే గుండె, అన్ని ప్రాంతాల్లో కూడా నరనరాన సంచరిస్తూ ఉంటుంది. మెదడుకు కూడా వెళ్తుంది. బాగా ఎవరికి చదువు వస్తుంది అంటే ఎవరికైతే రక్త ప్రసరణ మెదడుకు బాగా అందుతుందో వాళ్ళకి మాత్రమే ఎక్కువ జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. దానికి ప్రధాన నియమం చదువుకోవడం కంటే కూడా నిద్ర. తూర్పు తలబెట్టుకొని పడుకున్న పిల్లలకు, మీరు పడమరిల్లు ఉండనివ్వండి, గదెటైనా ఉండనివ్వండి, రాత్రిపూట పడుకునేటప్పుడు మీ పిల్లవాడిని కానీ మీ పాపని కానీ, చదువుకునే పిల్లలకి తలకాయని తూర్పు వైపు పెట్టాలి, కాళ్ళు పడమర వైపు పెట్టాలి. పెడితే మనకి ఎప్పుడు కూడా చూడండి, భూమి అంతా కూడా సమానంగా ఉన్నప్పటికీ, గుండ్రంగా ఉన్నప్పటికీ, ప్రతి ఇల్లు నిర్మాణం ఎప్పుడు కూడా దక్షిణ పడమర భాగాలు కొంచెం ఎత్తుగా, తూర్పు ఉత్తర భాగాలు కొంచెం పల్లంగా నిర్మాణం జరుగుతూ ఉంటుంది, ఏ ప్రాంతమైనా సరే. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం గురువు గారు, చాలా మంది దక్షిణం వైపు తలపెట్టాలి అని, లేవగానే ఉత్తరం వైపు ముఖం చూడాలి అని అంటూ ఉంటారు కదా, అది అసత్యం అంటారా? అది వేరే వాళ్ళకమ్మా, చెప్తాను. మీరు అడిగారు కాబట్టి అది కూడా చెప్తా. నేను విద్యార్థుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఓన్లీ విద్యార్థులు, చదువుకునే పిల్లలకు మాత్రమే. తూర్పు తల పెట్టుకొని పడమర కాళ్ళు పెట్టుకోవడం వల్ల తూర్పు ఏమో డౌన్ అవుతుంది, అంటే పల్లం ఉంది, కాళ్ళు పైకి అయ్యాయి. పడమర పెట్టుకోవడం వల్ల ఇప్పుడు దిశ ఇట్లా మారినప్పుడు రక్తము మెదడుకి కొంచెం స్పీడ్గా వెళ్తుంది. వెళ్ళటం వల్ల ఈ మెదడులో ఉన్నటువంటి కొన్ని డెడ్ సెల్స్ అంటారు యాక్చువల్గా ఇంగ్లీష్లో, అంటే మృత కణాలు అని చెప్తూ ఉంటాం. అది ప్రతి మానవుల్లో ఉంటాయి, శరీరంలో ఉంటాయి, చర్మంలో ఉంటాయి, లోపల మన మాంసపు ముద్దలో ఉంటాయి, నరాల్లో ఉంటాయి మృత కణాలు. ఈ మృత కణాలు ప్యూరిఫై అయిపోతాయి. ప్యూరిఫై అయిపోవటం వల్ల ఏమవుతుందంటే బాడీలో అలర్ట్నెస్ వస్తుంది, మంచి ఉత్సాహంగా ఉంటుంది. తద్వారా ఎప్పుడైతే రాత్రంతా రక్త ప్రసరణ రివర్స్లో అయిందో, వాడు ఉదయం లేచి నిలబడ్డాడు, ఇప్పుడు కిందకు అవుతుంది. రాత్రంతా ఇటైంది, ఇప్పుడు పైకి కిందకి రక్త ప్రసరణ అవడం వల్ల దేహానికి సరైనటువంటి రక్త ప్రసరణ అందుతుంది ఒకటి. అందుకే పూర్వకాలం మా స్కూల్లో మా సార్లు ఎప్పుడైనా మేము అల్లరి చేస్తే మమ్మల్ని శీర్షాసనం వేయించేవాళ్ళు. తల కిందకి పెట్టరా, కాళ్ళు పైకి పెట్టరా అంటే, బుద్ధిలోపం అయింది, వీడు సరిగా వింటలేదు, జ్ఞానం లేదు, ఏదో చెప్పిన మాట వింటలేదని చెప్పి మా గురువుగారు ఏం చేసేవాళ్ళు, తల కింద పెట్టరా, కాళ్ళు పైకి పెట్టనేవాళ్ళు. ఇవాళ అలా చేయించారనుకోండి, పోలీస్కి పెడతారు అమ్మ నాన్న వెళ్ళి. నిన్న కూడా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒకళ్ళకి పాపం స్కూల్లో వాళ్ళు అల్లరి చిల్లర చేస్తున్నారని చెప్పి జుట్టు కత్తిరిస్తే సస్పెండ్ చేశారు పాపం ఉపాధ్యాయురాల్ని. సరే, అది సెపరేట్ సబ్జెక్ట్ అనుకోండి, దాని గురించి తర్వాత మాట్లాడతాను. అయితే ఎప్పుడైతే శీర్షాసనం వేయించేవాళ్ళో
రక్త ప్రసరణ కోసం మాత్రమే. పెద్దవాళ్ళని ఏమన్నారు, చిన్నవాళ్ళని ఏమంటారు అంటే ఇదొకటి. తర్వాత విద్య అనేసరికి మనకి వాస్తు శాస్త్ర రీత్యా ప్రధాన భాగాలు 4 తీసుకుంటే గనక మనం తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాలు పక్కన పెట్టేయాలి. ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, ఈ 4టిని ప్రధానంగా తీసుకోవాలి. ఇక్కడ విద్యార్థికి సంబంధించి తీసుకుంటే వాయువ్య గదిలో కూర్చోవాలండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎప్పుడు అందుకే వాయువ్యంలో ఉంటుంది. వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండి అక్కడ చదువుకుంటే అక్కడ కూర్చున్న పిల్లవాడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని చదువుకుంటే వాడికి బాడీకి సంబంధించినటువంటి మెటబాలిజము అంటారు దాన్ని, ఆ రక్త ప్రసరణ సంబంధించినటువంటి విషయంలో కొంత మార్పు జరిగి చదువుకున్నది ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అదే వంటగది వైపు కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు కొన్ని డూప్లెక్స్ హౌస్లో కింద వంటగది ఉంటుంది, ఆ వంటగది పైన చిల్డ్రన్ బెడ్రూమ్ కడతాడు. ఓ 2-3 బెడ్రూమ్లు ఉన్నప్పుడు ఒక పిల్లవాడికి అది ఇచ్చారనుకోండి, అక్కడ ఎప్పుడైతే ఆ పిల్లవాడు చదువుకున్నాడో అగ్నిలో పోసినట్టే బాగా చదువుతాడు. పాపం గలగల చదువుతాడు, గంటల తరబడి చదువుతాడు. వాడిని రేపు పొద్దున ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేడు. అంటే ఎక్కడా కూడా స్టోరేజ్ కెపాసిటీ లేదు వాడికి, అంటే స్టోర్ అవ్వాల వాడికి, ఆ శక్తి వాడిలో లేదు. పాపం వాడిని కొడతాం, తిడతాం, అవహేళన చేస్తాం. వాడేం చేస్తాడు పాపం, వాడికి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి స్టోర్ చేయాలి వాడిని. సో ఈ విధంగా విద్యార్థులు మాత్రమే తూర్పు తలపెట్టి పడమర కాళ్ళు పెట్టి, అలాగే వాయువ్యం వైపు గనక గదిలో ఒకటే ఇల్లు ఉందనుకుందాం, ఒకళ్ళకి పాపం బీదవాళ్ళు ఒక గదిలోనే వంటగది అదే, బెడ్రూమ్ అదే, హాల్ అదే, కిచెన్ అదే అనుకుందాం, దాంట్లోనే వాయువ్యం మూల ఉంటుంది. ఆ వాయువ్యం మూలలో కూర్చొని చదువుకుంటే గనక ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది ఒకటి. ఇంకా మీరు ఒక ప్రశ్న అడిగారు, దక్షిణం వైపు గృహస్థు అంటే వివాహమైన వాళ్ళు, బ్రహ్మచారులు కాని వాళ్ళు, ఎవరైతే వివాహం అయిన వాళ్ళు ఉంటారో పురుషులు కానీ స్త్రీలు కానీ, యమస్థానమైనటువంటి దక్షిణం వైపు శిరస్సు, ఉత్తర కుబేర స్థానం వైపు పాదాలు పెట్టి నిద్రపోవాలి. దానివల్ల ఏమవుతుందంటే సంతాన ఉత్పత్తి బాగా జరుగుతుంది అని చెప్తారు. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇప్పుడు బాధ్యతలన్నీ మీద పడేది వివాహం అయ్యాకనే, అంతకుముందు ఉన్నా కొంత ఎక్కువ అవుతాయి. సో దానివల్ల ఏంటి, ఆలోచన ఎక్కువ రావడం, సరిగా నిద్ర పట్టకపోవడం, రేపేంటి ఎల్లుండి ఏంటి, పిల్లలకి ఫీజు ఎలా కట్టాలి, ఇంటద్దు ఎలా కట్టాలి, బోల్డ్ ఆలోచన ఉంటాయి బాబు యజమానికి. ఇవన్నీ కూడా మానసికంగా కొంత ప్రశాంతత ఏర్పడడానికి, అభివృద్ధి జరగడానికి కూడా మిగిలిన అందరు పెద్దవాళ్ళు కానివ్వండి, ముసలివాళ్ళు కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా దక్షిణంతల పడమర కాళ్ళు. ఒక్క విద్యార్థులకు మాత్రమే తూర్పు తల పడమర కాళ్ళు. ఏమండి మా ఇంట్లో దక్షిణం తల పెట్టడానికి అవకాశం లేదండి, మరి మేము ఎలా అని అంటే కనుక వాళ్ళు తూర్పు తల పెట్టి కూడా పడుకోవచ్చు. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ. పిల్లలకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎటువైపు కూర్చొని చదువుకోవాలి అనేది ముందు అది నోట్ చేసుకోండి. పడుకోవడం తూర్పు వైపు తలపెట్టి పడుకోవాలి. ఎందుకు కూర్చోవాలి, ఎందుకు పడుకోవాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.